వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మ్యాథ్స్ 1Aకి సంబంధించి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మనకి ప్రీవియస్ పేపర్లో ఎక్కువ టైమ్స్ ఇచ్చిన క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్కి 5 క్వశ్చన్స్ అండి. అంటే క్వశ్చన్ నెంబర్ 1కి 5 క్వశ్చన్స్, అలాగే క్వశ్చన్ నెంబర్ 2కి 5 క్వశ్చన్స్, అలాగే మనకి 1 to 24 క్వశ్చన్స్ ఉంటాయండి మనకి పేపర్లో. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి బాగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నామండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది 1Aకి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 1లో మనకి ఎక్కువ టైమ్స్ ఇచ్చిన క్వశ్చన్స్ అండి ఇవి. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఏ సజెక్షన్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ దెన్ ఫైండ్ బి అన్నాడు. ఒక సెట్ ఇచ్చాడండి, ఏ అనే సెట్. ఇది మనం బాగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి సెట్ ఇచ్చాడు, ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఏ సజెక్షన్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 దెన్ ఫైండ్ బి అన్నాడు. అలాగే థర్డ్ క్వశ్చన్ అండి, ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ దెన్ షో దట్ ఎఫ్ ఆఫ్ tan θ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2θ అని చూపించమన్నాడండి. ఇది కూడా ఎక్కువ టైమ్స్ ఇచ్చాడండి క్వశ్చన్. అలాగే ఫోర్త్ క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 1 జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/2 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ అండి. అండ్ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాడండి దీంట్లో మనకి 2 మార్క్స్లో, ఒకసారి 2 ఇస్తాడు. క్వశ్చన్ నెంబర్ 5 అండి, ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ జీ మ్యాప్స్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 1 జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అండి. దెన్ ఫైండ్ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2 అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1లో 5 క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఎవరైనా స్లో లెర్నర్స్ ఎవరైనా ఉంటే ఈ 5 క్వశ్చన్స్ చేసుకుంటే మనకి ఒక క్వశ్చన్ అయినా వస్తుందండి కంపల్సరీ, తక్కువ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ టీలో మనకి డొమైన్ మీద ఇస్తాడండి. మన ఫంక్షన్స్లో మనకి ఈ 2 క్వశ్చన్లు వస్తాయి కాబట్టి ఇక్కడ డొమైన్ మీద అడుగుతాడు. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 అండి. అలాగే ఫైండ్ ద డొమైన్ ఆఫ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ 1/x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా ఫైండ్ ద డొమైన్ ఆఫ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 7/x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 అండి. థర్డ్ క్వశ్చన్ కూడా ఫైండ్ ద డొమైన్ ఆఫ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 అండి. అలాగే ఫైండ్ ద డొమైన్ ఆఫ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ అండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్లు కావాలంటే మనకి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మనకి ఇంపార్టెంట్ 2 మార్క్స్ అని మనకి క్వశ్చన్ వైజ్ చెప్పామండి. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 వీటికి ఆన్సర్లు కూడా మనకి వీటిలో ఉన్నాయి కాబట్టి మీరు మన ఛానల్లో మనం చూసుకోండి. మిగతా క్వశ్చన్స్ కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 అండి, ఇది మ్యాట్రిసెస్ నుంచి వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 3, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 4 -1 k అండ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 మ్యాట్రిక్స్ అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. ఇది మనకి ప్రీవియస్ పేపర్లో ఎక్కువ టైమ్స్ ఇచ్చిన క్వశ్చన్స్ అండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 -4 -5 3 అండి. ఫైండ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అండ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అండి. ఇది కూడా ఎక్కువ టైమ్స్ ఇచ్చాడు. అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండి. బి ఈజ్ ఈక్వల్ టు 3 8 7 2 అండ్ 2x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి దెన్ ఫైండ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి. చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇది. అలాగే ఫోర్త్ క్వశ్చన్, కన్స్ట్రక్ట్ 3/2 మ్యాట్రిక్స్ హూజ్ ఎలిమెంట్స్ డిఫైన్డ్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 i మైనస్ 3j అండి. ఇది కూడా మనకి చాలా టైమ్స్ ఇచ్చాడు. అలాగే 5వదండి, ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ ఎక్స్ అంటున్నాడు. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అవుతుందండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించి 5 క్వశ్చన్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి, ఇది మనకి ఒక డెఫినేషన్ ఇస్తాడు కాబట్టి డెఫినేషన్ కూడా ఒకసారి చూడండి. డిఫైన్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండి. అలాగే మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అండి. అంటే డిఫైన్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండి. ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇక్కడ డెఫినేషన్ అండి. అలాగే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది అలాగే థర్డ్ క్వశ్చన్ అండి, డిఫైన్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండి.
అంటే ఈ క్వశ్చన్ నెంబర్ 4లో మనకి ఎక్కువ డెఫినేషన్ మీద వచ్చినాయి చూడండి. ఇది ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ అంటే డిఫైన్ చేసి ఏదైనా మ్యాట్రిక్స్ ఇచ్చి దానికి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏ అనే మ్యాట్రిక్స్కి ట్రేస్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి ఇది. x-1 x-3 2y - 8 z+2 6 అండి = 5 2 -2 a - 4 అండి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x y z అండ్ ఏ అండి. ఇది 4th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఇఫ్ ఏ = 1 2 3 0 4 7 1 0 0 అండ్ డెట్ ఏ = 45 అండి. దెన్ ఫైండ్ ఎక్స్. ఇది మ్యాట్రిసెస్ నుంచి క్వశ్చన్ నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ 4 అండి. దీనికి కావాల్సిన మనకి సొల్యూషన్స్ మనకి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మన క్వశ్చన్ వైజ్ మనకి వీడియోస్ ఉన్నాయండి. క్వశ్చన్ నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఇది మనకి వెక్టార్స్లోదండి. ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి వస్తాయండి. క్వశ్చన్ నెంబర్ 5 6 అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఏ బార్ బి బార్ ఆర్ కొలీనియర్ వెక్టర్స్ అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎం అండ్ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. అలాగే రెండో క్వశ్చన్ కూడా కొలీనియర్ మీదే లాంబ్డా న్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి మనకి వెక్టర్ ఓడి బార్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్లో ప్రాబ్లం అండి. ఇది ఓడి బార్. అలాగే నాలుగో క్వశ్చన్ వచ్చి పొజిషన్ వెక్టర్స్ ఇచ్చాడు. ఏబీ = లాంబ్డా ఏసీ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఐదో క్వశ్చన్ అండి. ఇది యూనిట్ వెక్టార్కి సంబంధించి ఆపోజిట్ డైరెక్షన్ అయితే మైనస్ వస్తుందండి. మైనస్ మాడ్ ఏ బార్ బై మా అంటే a + b + c కాబట్టి మైనస్ రాసి a + b + c బై మాడ్ ఏ బార్ + b బార్ + c బార్ రాయాలి. అలాగే క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఇది మనకి 5 ఫార్ములాస్ చెప్పుకున్నామండి. దాని మీద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ ప్యారలల్ టు ద వెక్టర్ అయితే మనకి ఫార్ములా చెప్పుకున్నాం. అలాగే ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద 2 పాయింట్స్ అండ్ ప్యారలల్ టు ద వెక్టర్ సి బార్ అయితే ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ అండి ఇది. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద 2 పాయింట్స్ అయినప్పుడు. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ + బి బార్ అండి. ఆపోజిట్ డైరెక్షన్ అయితే మైనస్ రాయాలి. మామూలుగా యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ + బి బార్ అంటే మామూలుగానే రాయాలి, ప్లస్ మైనస్ రాయకుండా. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ కూడా మనకి ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాసింగ్ త్రూ ద పాయింట్స్ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అండి. అంటే మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ నెంబర్ 6లో మనకి 5 ఫార్ములాస్ చెప్పుకున్నామండి. ఇది మనకి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మనకి క్వశ్చన్ నెంబర్ 5 క్వశ్చన్ నెంబర్ 6 సెపరేట్గా చెప్పామండి. క్వశ్చన్స్ సెపరేట్ వీడియోస్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 5 6 ఆ వీడియోస్ చూసి మనకి ఇవి ప్రాబ్లమ్స్ చేయండి. అంటే మనకి ఒక్కొక్క క్వశ్చన్కి మనం 5 మాత్రమే ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకున్నాం. అంటే ప్రీవియస్ పేపర్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 7 అండి. ఇది వెక్టార్స్లో మనకి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి వస్తుంది. అంటే పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అయినప్పుడు మనం లాంబ్డా వాల్యూ కానీ న్యూ వాల్యూ కానీ ఫైండ్ అవుట్ చేయడం మీద మన ప్రాబ్లం ఎక్కువ ఉంటుందండి. అంటే ఫస్ట్ ప్రాబ్లం అదే పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అయితే మనకి ఏ బార్ డాట్ బి బార్ ఫైండ్ అవుట్ చేయాలండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి అది కూడా పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ప్యారలల్ టు ద వెక్టర్ అంటే మన కోఎఫిషియెంట్స్ కంపేర్ చేసుకుని పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. అలాగే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ కాస్ థీటా = ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ అండి. అలాగే యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ అండి. ఇది కూడా ఆర్ బార్ డాట్ n1 బార్ = 3 ఆర్ బార్ డాట్ n2 బార్ = 4 అయితే మనకి కాస్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ అడ్జసెంట్ సైడ్స్ ఇస్తే ఏ బార్ క్రాస్ బి బార్ ఫైండ్ అవుట్ చేయాలండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 7కి సంబంధించి 5 క్వశ్చన్స్ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 8 అండి టెగ్నోమెట్రీ. ఇందులో మనకి అంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే మనకి ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ వాటి మీద అంటే ఆ మోడల్లో క్వశ్చన్స్ అండి. ప్రూవ్ దట్ cos 9 + sin 9 డిగ్రీ బై cos 9 - sin డిగ్రీ = cot 36 అని ప్రూవ్ చేయడం. అలాగే సెకండ్ క్వశ్చన్ అండి 1/sin 10 degrees √3 బై cos 10 degrees = 4. ఒకసారి ఇది 2 మార్క్స్కి 4 మార్క్స్కి ఇస్తున్నాడండి.
అలాగే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ 82 degrees మైనస్ సైన్ స్క్వేర్ 22 degrees అండి. ఇది కూడా sin a + b ఇంటూ sin a - b అవుతుంది. అలాగే cos θ + sin θ = √2 cos θ, ప్రూవ్ దట్ cos θ - sin θ = √2 sin θ అని ప్రూవ్ చేయాలి. అలాగే మనకి క్వాడ్రంట్స్ మీద ఒక్కోసారి ఇస్తున్నాడండి. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos θ ఫైండ్ అవుట్ చేయడం. ఇది క్వశ్చన్ నెంబర్ 8 అండి, టెగ్నోమెట్రీ. అలాగే క్వశ్చన్ నెంబర్ 9 టెగ్నోమెట్రీ అండి. అలాగే మనకి 10 హైపర్బోలిక్ ఫంక్షన్స్ అండి. ఇవి కూడా మనకి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మనకి ఛానల్లో ఉన్నాయండి క్వశ్చన్ ఆన్సర్స్. క్వశ్చన్ నెంబర్ 9 అండి, టెగ్నోమెట్రీ. ఫైండ్ ద పీరియాడిక్ ఫంక్షన్ మీద ఇస్తాడండి. f(x) = tan x + 4x + 9x అప్ టు సో n²x అండి. ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ ద ఫంక్షన్. అలాగే కాస్ మీద అడిగాడు. ఇది పీరియడ్ మీద ఎక్కువ ఉంటుందండి క్వశ్చన్ నెంబర్ 9. అలాగే మ్యాక్సిమం మినిమం వాల్యూస్ కూడా మీద ఫార్ములాస్ మీద కూడా ఉంటుంది. f(x) = 13 cos x + 3√3 sin x - 4 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి, ప్రూవ్ దట్ sin 50 degrees మైనస్ sin 70 degrees ప్లస్ sin 10 degrees అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 10 హైపర్బోలిక్ ఫంక్షన్స్ వస్తుందండి. దీంట్లో ఈ 5 క్వశ్చన్స్ చేసుకుంటే కంపల్సరీ ఒక క్వశ్చన్ గ్యారంటీ అండి హైపర్బోలిక్ ఫంక్షన్స్లో. ఇది దాటి బయటికి వెళ్ళడు. sin hx = 3/4 cos h 2x sin h 2x అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 2లో cos hx = 5/2 ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ cos h 2x sin h 2x అండి. అలాగే tan h ఇన్వర్స్ 1/2 = 1/2 log 3 అండి. 4 అంటే cos h⁴x మైనస్ sin h⁴x అండి, cos h 2x. అలాగే 5 cos hx = secant θ, దెన్ ప్రూవ్ దట్ tan h² x/2 = tan² θ/2 అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 10 హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి. ఇది మనకు 2 మార్క్స్ సంబంధించి మనకి ఈ 10 క్వశ్చన్స్ అండి. ఈ 10 క్వశ్చన్స్కి ఇక్కడ మనకి మాతృశ్రీ ఛానల్లో మనకి ఇవి క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయండి. మనం ఈ క్వశ్చన్ ఆన్సర్స్ దీంట్లో మనకి ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ వైజ్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. మనకి మీరు ఈ 5 కాడికి చేసుకున్న ఈ 10 క్వశ్చన్స్ మినిమం ఒక 5-6 క్వశ్చన్స్ అని అటెంప్ట్ చేయగలుగుతారండి. ఇది అంటే స్లో లెర్నర్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ఒక 5 క్వశ్చన్లు అయినా 5-6 క్వశ్చన్స్ అయినా రాయగలుగుతామండి. అంటే అక్కడ 12 మార్కులు వస్తాయి. అలాగే మనం మళ్ళీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా చూద్దాం 1Aకి సంబంధించి. వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 1Aలో రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 11 I = 1001 and E = 0100, then show that A + B whole cube = A³ plus 3A² B E అండి. ఇది క్వశ్చన్ చాలాసార్లు ఇచ్చాడండి. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి θ - π = π/2, దెన్ cos² sin θ cos θ sin θ sin² θ ఇంటూ cos² π cos π sin π cos π sin π sin² π = 0 అని చూపించమన్నాడండి. ఇది మనకి ప్రీవియస్ పేపర్లో చాలా పేపర్లో వచ్చింది. అలాగే థర్డ్ క్వశ్చన్ అండి, 3A మనకు మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దెన్ షో దట్ A ఇన్వర్స్ = A ట్రాన్స్పోజ్ అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ అండి, A అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దెన్ షో దట్ A² - 4A - 5A = 0. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి AB అనే 2 మ్యాట్రిసెస్ ఇచ్చాడు. అలాగే AB ట్రాన్స్పోజ్ A ఇంటూ B ట్రాన్స్పోజ్ అండ్ B ఇంటూ A ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మనకి ఈజీగానే ఉంటుందండి. క్వశ్చన్ మనకి మోడల్లో ఇచ్చినా మనం చేయగలుగుతాం. ఇది క్వశ్చన్ నెంబర్ 11 అండి. నుంచి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ టైప్లో క్వశ్చన్ నెంబర్ 12 అండి. ఇది వెక్టర్స్ నుంచి వస్తుంది, ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి. అది క్వశ్చన్ నెంబర్ 1 నుంచి మనకి ఇది రెగ్యులర్ హెక్సగాన్ మీద ఉన్న ప్రాబ్లం రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్ అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 2 అండి, ఇది కోప్లానర్ మీద λ = -146/17 అండి. ఇది కోప్లానర్ మీద అడిగాడు. ఇది ఒకటి రిపీటెడ్ క్వశ్చన్ అండి. థర్డ్ క్వశ్చన్ వచ్చి మనకి 4 పాయింట్స్ ఆర్ కోప్లానర్ అని చూపించడం అండి. బాక్స్ AB బార్ AC బార్ AD బార్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి, ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ పాసింగ్ త్రూ ద 2 వెక్టర్స్. అలాగే మళ్ళీ ఇంకో 2 వెక్టర్స్ ఇచ్చాడండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి క్వశ్చన్ నెంబర్ 5 ఒకటి ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ అండి.
పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ -4 c బార్ అని చూపించడం, లైన్ జాయినింగ్ 2 వెక్టార్స్, అలాగే పెయిర్ ఆఫ్ పాయింట్స్ 2 వెక్టార్స్ ఇచ్చాడండి. ఏబిసిఆర్ నాన్ కోప్లేనర్ వెక్టార్స్ అయినప్పుడు. ఇది క్వశ్చన్ నెంబర్ 12 ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి. క్వశ్చన్ నెంబర్ 13 ఇది మనకి 5 క్వశ్చన్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది టెట్రాహెడ్రన్ వెర్టిసెస్ ఇచ్చాడండి. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. రెండో క్వశ్చన్ వచ్చి ప్రూవ్ దట్ ద 2 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/3 అని ప్రూవ్ చేయాలి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి 3 వెక్టర్స్ ఇచ్చాడండి. అది ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్, వెరిఫై దట్ పెర్పెండిక్యులర్ టు ఏ బార్. పెర్పెండిక్యులర్ టు ఏ బార్ అయితే మనం ఏ బార్ అని చూపించాలండి, పెర్పెండిక్యులర్ అని చూపించాలి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చి 3 వెక్టర్స్ ఇచ్చాడండి. ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి యూనిట్ వెక్టర్ పెర్పెండిక్యులర్ టు ద ప్లేన్ పాసింగ్ త్రూ ద 3 పాయింట్స్ ఇచ్చాడు. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 13 వెక్టర్స్లో ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి. క్వశ్చన్ నెంబర్ 14 అండి. ఇది షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మనకి ఇది టెగ్నోమెట్రీ నుంచి వస్తుందండి. అంటే క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 1 అయితే మనకి ప్రూవ్ దట్ tan a + cot a = 2 cosecant 2a, cot a - tan a = 2 cot 2a అండి ప్రూవ్ చేయాలి. అలాగే a is not an integral multiple of pi అయితే cos a, cos 2a, cos 4a, cos 8a = sin 16a/16 into sin a and cos 2π/15, cos 4π/15, అలాగే cos 8π/15 అండి, cos 16π/15 = 1/16. అలాగే ప్రూవ్ దట్ 1 + cos π/10, 1 + cos 3π/10, 1 + cos 7π/10, 1 + cos 9π/10 = 1/16 అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి cos to the power of π/8, cos to the power of 3π/8, cos to the power of 5/8, cos to the power of 7π/8 = 1/8 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి. cos π/11, cos 2π/11, cos 3π/11, cos 4π/11, అలాగే cos 5π/11 = 1/32 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి cos 2π/7, cos 4π/7, cos 8π/7 = 1/8 అండి. ఇది అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అండి ఇవి. కాబట్టి టెగ్నోమెట్రీలో క్వశ్చన్ నెంబర్ 14 అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 15 అండి. ఇది షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మనకి టెగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి వస్తుందండి క్వశ్చన్ ఇది. సాల్వ్ ద ఈక్వేషన్ √3 sin θ - cos θ = √2 ఫస్ట్ క్వశ్చన్ అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి sin x + √3 cos x = √2. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి సాల్వ్ 1 + sin² θ = 3 sin θ cos θ అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి θ1, θ2 ఆర్ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ a cos 2θ + b sin 2θ = c. అలాగే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan θ1 + tan θ2. సెకండ్ వచ్చి tan θ1 × tan θ2 అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి సాల్వ్ cos θ × cos 2θ × cos 3θ = 1/4 అండి. ఇది మనకి టెగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి మనకి రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ అండి ఇవి. 5 చేసుకున్నా మనకి ఒక క్వశ్చన్ రావచ్చు. మనకి వీడియోస్ రూపంలో మనకి మాతృశ్రీ ఛానల్లో మనకి వీడియోస్ రూపంలో ఉందండి ఇది. క్వశ్చన్ నెంబర్ 16 అండి. ఇది ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి tan 1 1/2, tan + tan 1 1/5, tan 1 1/8 = π/4. ఫస్ట్ క్వశ్చన్లోనే సెకండ్ అండి. tan 1 3/4, tan 1 tan 1 3/5, tan 1 8/19 = π/4 అండి. సెకండ్ క్వశ్చన్ వచ్చి మనకి ప్రూవ్ దట్ sin 1 4/5 + 2 × tan 1 1/3 = π/2 అండి. అలాగే sin 1 3/5, sin 1 8/17 = cos 1 36/85 అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి మనకి ప్రూవ్ దట్ sin 1 4/5, sin 1 7/25 = sin 1 117/125 అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి sin 1 x + sin 1 y + sin 1 z = π. Prove that x × √1 - x² + y × √1 - y² + z × √1 - z² = 2xyz అండి.
అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan cos ఇన్వర్స్ 4/5 ప్లస్ tan ఇన్వర్స్ 2/3 అండి. అంటే మనకి రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ అండి ఇవి, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి. క్వశ్చన్ నెంబర్ 17 అండి, ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. అంటే మనకి a = b + c cos θ, ప్రూవ్ దట్ sin θ = 2 × √bc / b + c × cos a/2. అలాగే సెకండ్ వచ్చి a = b - c secant θ, అంటే tan θ = 2 × √bc / b - c × sin a/2. అలాగే సెకండ్ క్వశ్చన్ cot a + cot b + cot c = a² + b² + c² / 4 δ అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి 1/r² 1/r1² 1/r2² + 1/r3² = a² + b² + c² / δ² అండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చి sin θ = a/b + c, ప్రూవ్ దట్ cos θ = 2 × √bc / b + c cos a/2. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి ట్రయాంగిల్ ABC 1/a + b + 1/b + c = 3/a + b + c అండి. షో దట్ c = 60 degrees అని చూపించడం అండి. అంటే మనకి రిపీటెడ్ క్వశ్చన్లో మనకి క్వశ్చన్ నెంబర్ 17 అండి. ఇది మనకి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మనకి 7 క్వశ్చన్స్ వస్తాయండి. దాంట్లో మనకు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మనకి ఈ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ 5 చొప్పున చేసుకుంటే మనకి అంటే ఒక 4 క్వశ్చన్లు అయినా అటెంప్ట్ చేస్తారండి. అంటే రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ ఇస్తాడు కాబట్టి 4 or 5 క్వశ్చన్ 4 కానీ అలాగే 5 కానీ అటెంప్ట్ చేస్తారు. మనకి మాతృశ్రీ ఛానల్లో మనకి సొల్యూషన్స్ ఉన్నాయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం చాలామంది చేయట్లేదండి, అది కొద్ది సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 18కి సంబంధించి మనకి 4 థియరమ్స్ ఉన్నాయండి. F maps A to B, G maps B to C by bijections అయితే దెన్ షో దట్ G సర్కిల్ F ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ అండి. రెండో క్వశ్చన్ వచ్చి F maps A to B, G maps B to C ఆర్ bijections అయితే దెన్ షో దట్ G సర్కిల్ F A to C ఈజ్ bijection అండి. అలాగే థర్డ్ థియరం వచ్చి F maps A to B bijection దెన్ షో దట్ F సర్కిల్ F ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు IB అండ్ F ఇన్వర్స్ సర్కిల్ F ఈజ్ ఈక్వల్ టు I of A అండి. అలాగే ఫోర్త్ థియరం వచ్చి F maps A to B, IA and IB are identity functions on A and B respectively. Show that F circle I of A is equal to F is equal to IB circle F అండి. ఈ 4 థియరమ్స్ చేస్తే సరిపోతుందండి క్వశ్చన్ నెంబర్ 18కి సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 19 అండి, ఇది మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి వస్తుంది. దీంట్లో కూడా ఇంపార్టెంట్ రిపీటెడ్ సమ్స్ మనం చెప్పుకుందామండి. అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 2 × 3 + 3 × 4 + 4 × 5 అప్ టు n టర్మ్స్ అయితే n × n² + 6n + 11/3 అండి. ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. రెండో క్వశ్చన్ వచ్చి షో దట్ 1/1 × 3 + 1/3 × 5 + 1/5 × 7 అప్ టు సో ఆన్ 1/2n - 1 × 2n + 1/2n + 1 ఈజ్ ఈక్వల్ టు n/2n + 1 అండి. ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి 1² + 1² + 2² + 1² + 2² + 3² అప్ టు n టర్మ్స్ అండి. n × n + 1 2 × n + 2/12 అండి. అలాగే షో దట్ 1³ + 1 + 1³ + 2³ / 1 + 3 + 1³ + 2³ + 3³ / 1 + 3 + 5 అప్ టు n టర్మ్స్ అయితే n/24 × 2n² + 9n + 13 అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి ప్రూవ్ ద మ్యాథమెటికల్ ఇండక్షన్ A + AR² అప్ టు n టర్మ్స్ అయితే మనకి A × r⁻n - 1/r - 1 అండి. అలాగే దాంట్లోనే సెకండ్ క్వశ్చన్ అండి, షో దట్ 49n + 16n - 1 డివిజిబుల్ బై 16 అండి ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్ n. అంటే మన క్వశ్చన్ నెంబర్ 19కి సంబంధించి 5 క్వశ్చన్స్ చేసినా సరిపోతుందండి. క్వశ్చన్ నెంబర్ 20 అండి, ఇది మ్యాట్రిసెస్ నుంచి డెట్ సమ్మస్ నుంచి వస్తుంది క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి షో దట్ ABC, BCA, CAB
హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2bc మైనస్ a స్క్వేర్ c స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్ 2ac మైనస్ b స్క్వేర్ a స్క్వేర్ b స్క్వేర్ a స్క్వేర్ 2ab మైనస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc హోల్ స్క్వేర్ అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఏ అనే మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితే ఏ ఈజ్ ఇన్వర్టిబుల్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై det a అని చెప్పడం అండి. ఇది చాలా పేపర్లో క్వశ్చన్స్ రిపీట్ అయిన క్వశ్చన్ అండి. ఇది అంటే మొత్తం ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ అండి ఇది. థర్డ్ క్వశ్చన్ వచ్చి a ప్లస్ b ప్లస్ 2c a b c b ప్లస్ c 2a b c a c ప్లస్ a 2b ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్ అని చూపించడం అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఏ స్క్వేర్ 1 ప్లస్ ఏ క్యూబ్ బి స్క్వేర్ 1 ప్లస్ బి క్యూబ్ సి స్క్వేర్ 1 ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1 నాట్ ఈక్వల్ టు 0 అయితే దట్ షో దట్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు -1 అని చెప్పడం అండి. అలాగే ఐదో క్వశ్చన్ వచ్చి ఏ మైనస్ బి మైనస్ సి ఈజ్ 2a 2b b మైనస్ c మైనస్ a 2b 2c 2c c మైనస్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్ అని చూపించడం అండి. 5 క్వశ్చన్స్ మన క్వశ్చన్ నెంబర్ 20లో బాగా రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 21 అండి. ఇది కూడా మ్యాట్రిసెస్ నుంచి వస్తుంది. అంటే మనకి ఇక్కడ దీంట్లో మనకి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని మన క్రామర్స్ రూల్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ గాస్ జార్డాన్ మెథడ్ అండి. మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ని 3 మెథడ్స్లో చేసుకుంటే మనకి ఉపయోగంగా ఉంటుందండి. అంటే మనకి ఎక్కువగా ఇచ్చేది క్రామర్స్ రూల్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఇస్తున్నాడు. ఒక్కోసారి గాస్ జార్డాన్ మెథడ్ కూడా ఇస్తున్నాడండి. అది కూడా మీరు ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని ప్రాక్టీస్ చేస్తే మనకి ఒక్కోసారి ఇస్తే కనుక చేయొచ్చు. అంటే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామ్ హాల్లో మనం బాగా చేయగలుగుతామండి. అంటే ఏ ఈక్వేషన్స్ ఇస్తాడు కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. అలాగే మనకి మెథడ్స్ అన్నీ మనకి మాతృశ్రీలో మనకి ఛానల్లో ఉన్నాయండి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్. క్వశ్చన్ నెంబర్ 22 అండి. అంటే మనకి 4 పాయింట్స్ ఇస్తే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అండ్ సిడి ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే షార్టెస్ట్ బిట్వీన్ ద స్క్యూ లైన్స్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ బార్ ప్లస్ టీ ఇంటూ బీ బార్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు సి బార్ ప్లస్ ఎస్ ఇంటూ డి బార్ అని ఇస్తే మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. అలాగే 3 వెక్టర్స్ ఇచ్చాడండి. సెకండ్ క్వశ్చన్ వచ్చి అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సి బార్ అండి. అలాగే ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సి బార్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి 4 వెక్టర్స్ ఇస్తే మనకి ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సి బార్ క్రాస్ డి బార్ అలాగే ఏ బార్ క్రాస్ బీ బార్ ఇంటూ సి బార్ మైనస్ ఏ బార్ క్రాస్ డి బార్ ఇంటూ బీ బార్ అండి. అలాగే మనకి క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఏ లైన్ మేక్స్ యాంగిల్స్ θ1 θ2 θ3 θ4 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ అయితే cos స్క్వేర్ θ1 ప్లస్ cos స్క్వేర్ θ2 cos స్క్వేర్ θ3 cos స్క్వేర్ θ4 ఈజ్ ఈక్వల్ టు 4/3 అండి. ఇది 1Bలో మనకి ఆల్రెడీ డిసిస్ అండ్ డిఆర్ఎస్లో క్వశ్చన్ అండి, కానీ వెక్టర్స్ మెథడ్లో చేయాలి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి. 3 వెక్టర్స్ ఇస్తే మనకి ఈ కింద 2 అంటే ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ సి ఇంటూ బీ బార్ మైనస్ బీ బార్ డాట్ సి బార్ ఇంటూ ఏ బార్ అండి. అలాగే సెకండ్ వచ్చి ఏ బార్ క్రాస్ బీ బార్ క్రాస్ సి బార్ అండి ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ సి బార్ ఇంటూ బీ బార్ మైనస్ ఏ బార్ డాట్ బీ బార్ ఇంటూ సి బార్ అండి. అంటే మనకి ఈ 5 క్వశ్చన్స్ చేసుకున్న మనకి ఎక్కువగా ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్, కానీ మనకి తర్వాత సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ మోడల్ అడుగుతున్నాడండి. ఈ లాస్ట్ 4, 5 అంతగా ఎక్కువగా ఇవ్వట్లేదు, కాకపోతే ఒకసారి చూసుకుంటే బెటరు. క్వశ్చన్ నెంబర్ 23 అండి. మనకి అప్ టు ట్రాన్స్ఫర్మేషన్లో క్వశ్చన్ వస్తుందండి. ఇది మన ట్రిగ్నోమెట్రీలో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి sin a ప్లస్ sin b ప్లస్ sin c ఈజ్ ఈక్వల్ టు 4 cos a/2 cos b/2 cos c/2 అని చూపించాలండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి cos a ప్లస్ cos b మైనస్ cos c ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 4 cos a/2 cos b/2 cos c/2 అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 2s అయితే cos s మైనస్ a ప్లస్ cos s మైనస్ b ప్లస్ cos s మైనస్ c ప్లస్ cos s ఈజ్ ఈక్వల్ టు 4 cos a/2 cos b/2 cos c/2 అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి
in a triangle ABC, prove that cos A by 2 cos B by 2 cos C by 2 is equal to 4 into cos pi minus A by 4 cos pi minus B by 4 cos pi minus C by 4 అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి A plus B plus C is equal to 180 degrees అయితే దాన్ని ప్రూవ్ దట్ cos square A by 2 plus cos square B by 2 plus cos square C by 2 is equal to 2 into 1 plus sin A by 2 sin B by 2 sin C by 2 అండి. ఇది మనకి అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో రిపీటింగ్ క్వశ్చన్స్ అండి. ఇవి మనకి క్వశ్చన్ నెంబర్ 24 అండి. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది. అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ చాలా టైమ్స్ రిపీట్ అయింది అండి. ఈ క్వశ్చన్ R1 ఈజ్ ఈక్వల్ టు 2, R2 ఈజ్ ఈక్వల్ టు 3, R3 ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ R ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ప్రూవ్ దట్ A ఈజ్ ఈక్వల్ టు 3, B ఈజ్ ఈక్వల్ టు 4, C ఈజ్ ఈక్వల్ టు 5 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి A ఈజ్ ఈక్వల్ టు 13, B ఈజ్ ఈక్వల్ టు 14, C ఈజ్ ఈక్వల్ టు 15. షో దట్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు 65/8, స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు 4, R1 ఈజ్ ఈక్వల్ టు 21/2, R2 ఈజ్ ఈక్వల్ టు 12 అండ్ R3 ఈజ్ ఈక్వల్ టు 14 అండి. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి షో దట్ R ప్లస్ R3 ప్లస్ R1 మైనస్ R2 ఈజ్ ఈక్వల్ టు 4R cos B అండి. థర్డ్ క్వశ్చన్ కొంచెం P1 P2 P3 ఆర్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ vertices of A, B, C, opposite sides of a triangle respectively. Show that first the 1 by P1 plus 1 by P2 plus 1 by P3 is equal to 1 by R అండి. అదే సెకండ్ వన్ వచ్చి P1 P2 P3 is equal to ABC whole square by 8R cube is equal to 8 to delta cube by ABC అండి. మనకి ఈ థర్డ్ క్వశ్చన్స్ వరకు చేసుకున్నా మనకు ఒక క్వశ్చన్ కంపల్సరీ గ్యారంటీ వస్తుందండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చి cos A by 2 cos B by 2 cos C by 2 is equal to 3:5:7 అయితే షో దట్ A:B:C ఈజ్ ఈక్వల్ టు 6:5:4 అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి R1 ఈజ్ ఈక్వల్ టు 2:5:12 అయితే దాన్ని ప్రూవ్ దట్ ద ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ అట్ A అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 24 అండి. దీనికి సంబంధించి మనకి 1Aకి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 1 to 24 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 5 క్వశ్చన్స్ చొప్పున మనం ఇచ్చామండి. వీటికి సొల్యూషన్స్ మనకి ఆల్రెడీ మన ఛానల్లో సొల్యూషన్స్ ఉన్నాయి. మీరు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.